ఆదికాండము 12వ అధ్యాయాన్ని మనము పరిశీలిస్తూ నేర్చుకుంటున్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు మనము ఆలోచన చేశాం. ఈ వచన భాగాల్లో ఏ విషయాలు రాయబడ్డాయో మనం పరిశీలించాం. 1వ వచనం కాడ నుంచి 3వ వచనం వరకు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఇక్కడ తెలియజేయబడింది. అలాగే 4వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు అబ్రహాము హారాన్ నుండి కానానుకు వచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలిగాం. అలాగే 6వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు అబ్రహాము కానాను దేశంలో సంచారం చేస్తూ 2 ప్రాంతాల్లో గుడారం వేసుకున్నటువంటి ఆ పరిస్థితిని మనము చూడగలిగాం. ఈ సమయంలో అబ్రహాము దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత ఎలాంటిదో, దేవుడి పట్ల ఉన్నటువంటి విధేయత ఎంత ఉన్నతమైందో మనం ఆలోచన చేశాం. 10వ వచనం కాడ నుంచి 20వ వచనం వరకు మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. మొదటిగా 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇక్కడ అబ్రహాము కానాను దేశం వచ్చిన తర్వాత కొంతకాలము నివసించిన తర్వాత ఒక శ్రమ అబ్రహాము జీవితంలో ఎదురైంది. అదేంటంటే ఆ దేశానికే కరువు వచ్చింది. ఇది అందరికి వచ్చింది. అబ్రహాముకి చాలా ఇది ప్రతికూలమైనటువంటి వాతావరణం, ప్రతికూలమైనటువంటి పరిస్థితి. అయితే అబ్రహాము దేవుడు చెప్పిన మాటను బట్టి ఏంది ఇలా జరిగింది, ఇలా అయింది ఏందని ఏమాత్రం సందేహించాల. అంటే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు విశ్వాస జీవితంలో వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అంటప్పుడు ఇదేంది ఇలా జరిగింది, ఇలా ఎందుకయింది అని దేవుణ్ణి ప్రశ్నించేటువంటి హక్కు కానీ పరిస్థితి కానీ మనకు లేదు. ఎందుకంటే మనము కేవలం నిమిత్త మాత్రమే. అబ్రహాము కూడా దాన్ని ఆ విధంగా చూడగలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎంత మాత్రం సందేహించకుండా దేవుడు నా పట్ల జరిగించేటువంటి ఒక పరీక్షగా భావించి ఈ పరీక్షను నేను విజయం సాధించినటువంటి ఒక ఆలోచనతో అబ్రహాము ఆ పరీక్షను నిలదొక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఎదిగేటువంటి శోధనలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఏమైనా సమాజం దొరికేటువంటి శ్రమలు, ఇవన్నీ కూడా మనం తట్టుకునేటువంటి శక్తి మనకు అవసరం. ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని కొనసాగించడం అనేది చాలా అవసరమైంది. అబ్రహాము చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే అబ్రహాము కరువు వచ్చింది, ఐగుప్తు దేశానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడ వాతావరణము అక్కడ ఒక ప్రతికూల పరిస్థితి. ఇప్పుడు ఇక్కడేమో భౌతిక అవసరాలు తీర్చబడన లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో భౌతిక అవసరాలు తీర్చబడటానికి కొద్దిగా ఆ ఇబ్బందులు, ఆ శోధనలు, ఆ స్థితి నుంచి తప్పింపడటానికి ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ కొద్దిగా మనం ఇబ్బంది తట్టుకోగలుగుతామని ఆలోచనతో ఐగుప్తు దేశం బయలుదేరినప్పుడు అబ్రహాము అక్కడ తనకు ప్రాణాపాయ పరిస్థితి అనేది ఎదురైంది. ఏంటి అబ్రహాముకున్న ప్రాణాపాయ పరిస్థితి అంటే, మనం చదివినప్పుడు 12వ వచనం కాండి మనం చదివితే 11వ వచనం కాండి మనం చదివితే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలుగునట్లు, నిన్ను బట్టి నేను బతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పమన్ను. ఏం జరిగింది ఇక్కడ?
ఐగుప్తుల యొక్క పరిస్థితి ఏంటంటే, భార్యాభర్తలు వేరే ప్రాంతం నుంచి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత అతని భార్య చక్కగా ఉంటే, అందంగా ఉంటే భర్తను చంపేసి ఆ భార్యను ఫరో వద్దకు తీసుకెళ్తారు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అది అబ్రహాము ఎరిగినవాడై ముందుగా అబ్రహాము తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును. అంటే అబ్రహాం భార్య చక్కనిది. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనించదు. ఇక్కడ ఐగుప్తులు నన్ను చంపుతారు, నిన్ను బతకనిస్తారు. కాబట్టి ప్రాణాపాయ పరిస్థితి. అక్కడేమో ఆర్థికంగా అవసరాలు తీర్చుకునే విషయంలో ఇబ్బంది ఏర్పడింది కనాన్ దేశంలో ఉంటే. సరే, అక్కడి నుంచి కొద్దిగా కుదుట పడుద్ది అని చెప్పి ఐగుప్తు దేశంలోకి వస్తే అక్కడ పరిస్థితి ఏంటంటే ప్రాణంకి ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండు ప్రతికూల పరిస్థితులు. అయితే అబ్రహాం తెలివిగా తన భార్యతో ఈ విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, నీ వలన నాకు మేలుకున్నట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, నీ వలన నాకు మేలుకున్నట్లు, నిన్ను బట్టి నన్ను బతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పండి. నేను నీకు అన్ననని చెప్పి ఆ ఐగుప్తీయులకి చెప్పని చెప్పాడు. ఇక్కడ ఎందుకు చెప్పాడు? ఒకటి, నీ వల్ల నాకు మేలు కలిగింది, నిన్ను బట్టి నేను బతుకుతా అని ఈ రెండు విషయాలను బట్టి చెప్పాడు. అదే చాలామంది దీన్ని ఆలోచించి ఏమంటారంటే, అబ్రహాం అబద్ధం ఆడాడు కదా, అబ్రహాము అబద్ధం ఆడాడు కాబట్టి పాపం చేసినట్టే కదా అని చాలామంది అంటారు. కానీ వాస్తవానికి అబ్రహాం మాటలు వాస్తవానికి నిజమే. ఎందుకంటే శారా అబ్రహాంకి సహోదరి అయ్యిద్ది. ఎందుకంటే శారా అతని తండ్రికి వేరొక భార్య మూలంగా పుట్టింది. అంటే మన వాడుక భాషలో మనం చూస్తే సవతి కుమార్తెగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఆ విషయాన్ని అబ్రహాము ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనం చదివినప్పుడు, అంతేగాక ఆమె నా చెల్లెలు అని మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. కాబట్టి నా తండ్రి కుమార్తె ఆమె నాకు భార్య అయింది అని చెప్పాడు అనమాట. తల్లి కుమార్తె కాదు, తండ్రి కుమార్తె అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి అబ్రహాము నాకు చెల్లెలు అని చెప్పు అని ముందుగానే చెప్పడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ అబ్రహాము మనకి 11వ వచనం కాడి నుంచి 13వ వచనం వరకు అబ్రహాము శారాతో మాట్లాడేటువంటి మాటలు. 14వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండట చూచిరి. అడుగు వాళ్ళు రాగానే ఆ స్త్రీని ఈ ఐగుప్తులు ముందుగా చూశారు. ఆమె చాలా అందంగా ఉందని ముందుగానే వాళ్ళు చూశారు. చూసి ఏం చేశారు? ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎట్ట ఆమెను పొగిడిరి. అంటే ఆమె అందంగా ఉంది, చక్కగా ఉందని చెప్పేసి ఫరో ఎట్ట ఆమెను పొగట్టము జరిగింది అన్నమాట. అయితే ఎప్పుడైతే ఆమెను పొగిడారో అప్పుడు ఏం జరిగింది? ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో యొక్క ఆమె పొరుగు కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. కాబట్టి అబ్రహాం ఏమనుకున్నాడో అదే జరిగింది. ఫరో ఇంటికి శారా వెళ్ళడం జరిగింది. ఇది 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 ఈ శోధన చూడండి ఒకసారి. కణంలో కరువు వచ్చింది, ఆర్థిక సమస్య. సరే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఐగుప్తులోకి వచ్చాడు. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పేసి ముందుగా పసిగట్టిన వాడే, ఎరిగిన వాడే దానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని చిన్నగా బయటపడ్డాడు.
సరే, అలాగని బయటపడిన తర్వాత ఏమైంది? ఆమె ఆమె అందాన్ని ఫరోయిట పొగిడారు కాబట్టి ఐగుప్తీయులు. అప్పుడు ఈ స్త్రీ అనగా శారా ఫరో ఇంటికి వెళ్ళింది. ఎలా ఉంటుంది అబ్రహాము మానసిక స్థితి? తన భార్య ఒక రాజు యుద్ధకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అంత గందరగోళంగా ఉంటుంది మనిషి పరిస్థితి. కానీ యెహోవా దేవుడు అబ్రహాము తోడే ఉన్నాడు కనుక అబ్రహాము మాటిచ్చాడు కనుక అబ్రహాంతో చెప్పిన మాటని నెరవేర్చేటువంటి వ్యక్తి కనుక దేవుడు చేసినటువంటి దేవుడు జోక్యాన్ని చూడండి. 16వ వచనంలో అతడు ఆమెను బట్టి అబ్రహాంకు మేలు చేసింది. కాబట్టి అబ్రహాం ఊహించిన విధంగానే ఫరో రాజు అబ్రహాంకు మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? అందువలన అతనికి గొర్రెలను, గొడ్లను, మొగ్గాడులను, దాసులను, పనికత్తెలను, ఆడుగాడిదలను, ఒంటెలను ఇవ్వబడిన. అబ్రహాంకు మేలు జరిగింది. ఎంత మేలు అంటే చాలా విస్తారంగా అబ్రహాము కి ఇవ్వబడింది. గొర్రెలు, గొడ్లు, మొగ్గాడుదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు మేలు జరిగింది. మరి శారా పరిస్థితి ఏంటి? ఆ విషయాన్ని ఎవరు చూసుకుంటారు? అది దేవుడు చూసుకుంటాడు. అంటే అబ్రహాం ఎంత విశ్వాసపడు అంటే చూడండి, దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే నాకు తెలియపరిచాడో దాన్ని నెరవేర్చి సమర్థుడు అనేటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని చూడగలిగాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో మనము చాలా సందర్భాల్లో ఏమవుతామంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణం వస్తే తలకిందులు అవుతాం. మనమైతే అసలు తట్టుకోలేం అన్నమాట. ఇంత స్ట్రగుల్ తట్టుకోలేం. ఆర్థిక ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితి, భార్య వెళ్ళిపోవటం ఎంత గందరగోళ పరిస్థితి. అంత గందరగోళ పరిస్థితుల్లో కూడా అబ్రహాము నిలదొక్కున్నాడు, స్థిరంగా ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంటే అబ్రహాంకు ఉన్నటువంటి గొప్ప తీర్మానము, గొప్ప ఆలోచన సరళి మనం చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది మనం చూడగలము. ఈరోజు మనం చిన్న వాటికి తట్టుకోలేము. చిన్న ఆర్థిక సమస్యలు వస్తేనే, చిన్న ఇబ్బందులు, శోధనలు వస్తేనే చాలా గందరగోళం అవుతాం. కానీ అబ్రహాము చాలా ఈజీగా, అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప భరోసాతో ఆయన దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళాడు అన్నమాట. ఈరోజు మనం కూడా చేయాల్సింది అదే. మనకి దేవుడిని గురించి సరిగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల మన సమస్య అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి సరైన రీతిగా ఆలోచించలేకపోతున్నాం. మనుషుల మీద, భౌతికమైనటువంటి సమాజం మీద, లేదా బంధువుల మీద, స్నేహితుల మీద ఆధారపడటం అనేది ఆలోచించి దేవుణ్ణి దూరంగా మనము వెడలి జీవిస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి దాన్ని కూడా దేవుణ్ణి వైపు నుంచి చూడగలిగితే, దేవుణ్ణి మీద భారం వేయగలిగితే అది దేవుడే కార్యం జరిగిస్తాడు. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. మన అబ్రహాం జీవితం మనం చూసినప్పుడు 17వ వచనంలో, అయితే అబ్రహాము భార్య అయిన శారాని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించను. దేవుడు చూడండి ఎలా జోక్యం చేసుకున్నాడు. అంటే దేవుడు జోక్యము చేసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప భరోసా అబ్రహాంకు ఉంది. అందుకే ఫరో ఇంటి వారిని మహావేదన చేత బాధించాడు. అంటే ఎప్పుడైతే ఫరో ఈ మహావేదనలు కలిగినాయో, తను ఏదో రకంగా అది దేవుడు తెలియజేశాడా, లేదా తనకు తగ్గినటువంటి మంత్రగాల వల్ల తెలియజేయబడిందా అనేది మనకి సంపూర్ణంగా తెలియదు. కానీ ఏదైనప్పటికీ అబ్రహాము భార్య అని శారా అని గుర్తించాడు ఆయన. అప్పుడు అబ్రహామును ఫరో పిలిపించాడు. వచనం చూడండి.
అప్పుడు ఫరో అబ్రహాం పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి అని ప్రశ్నించాడు. ఏం చేశావు నువ్వు నాకు? ఆమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? అంటే ఏదో విధంగా ఇక్కడ 3 కారణం. ఒకటి దేవుడని చెప్పాలి, 2 శారా చెప్పాలి, లేదా ఆ ఆ మహావేదనలు ఎందువల్ల వచ్చాయో దాని యొక్క పరివాసానం దేనివల్ల వచ్చిందనేది అది తెలియబడాలి. ఈ 3 బట్టి తన దగ్గర మంత్రగారి వల్ల ఈ వల్ల అది ఇచ్చుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పుండొచ్చు. ఏదైనప్పటికీ అబ్రహాము భార్య శారా అని ఫరోకు తెలియబడింది. అయితే ఎప్పుడైతే తెలిసిందో ఏం జరిగింది? ఆయన ఫరో అబ్రహాం పిలిపించి, నువ్వు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్యని నాకెందుకు చెప్పలేదు అన్నాడు. చెప్తే ఏం చేస్తారు? చెబితే ఏం చేస్తాడు? వాళ్ళు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు కానీ అబ్రహాం చంపేసి ఆమెను తీసుకొచ్చే ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన చెప్పకపోవటం వల్ల ఆయన బతికాడు. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అన్నాడు. రెండో ప్రశ్న, నువ్వు చేసిన పని ఏంటి? ఈమె నా సహోదరి నీకు చెప్పితివి అని చెప్పాడు. నేను ఆయన భార్యను చేసుకుందేమో అని, నేను ఆమెను నా భార్యను చేసుకుందేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకోపోమని చెప్పాను. కాబట్టి ఫరోకి ఒక భార్యను చేసుకోవాలనే ఆలోచన కలిగింది. అప్పుడు ఏం జరిగిందో మనకు అక్కడ తెలియజేయబడలేదు, కానీ మొత్తం మీద శారా అబ్రహాం భార్య అని క్లియర్గా ఫరోకు తెలియజేయబడింది. అప్పుడు చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా అబ్రహాం జీవితంలో పనిచేస్తూ వచ్చాడంటే, ఒకటి ఫరో ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా చూశాడు. 2 ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రజలు కూడా ఫరో అబ్రహాము విషయంలో ఎటువంటి హాని చేయొద్దు, అతన్ని ఇబ్బంది పెట్టద్దు, ఇతన్ని పంపివేయండి, సమస్తం ఇచ్చి పంపించి చెప్పేసి 20 వచనంలో, మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించిన వారు అతని భార్యను తనకు కలిగిన సమస్తం పంపివేసింది. కాబట్టి ఏ హాని చేయకుండా, ఏ ఇబ్బంది కలగజేయకుండా అబ్రహాము తన భార్యను తనకు కలిగినటువంటి ఆస్తి అంతటిని కూడా తీసుకొని పొమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ దేవుడు 2 సందర్భాల్లో మనము జోక్యం చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకటి, ఫరో ఇంటి వారిని మహావేదన చేత బాధించాడు. 2, ఫరో హృదయాన్ని అబ్రహాంకి ఏ హాని చేయకుండా చేశాడు. ఫరో హృదయంలో అబ్రహాం ఏ హాని కలగకుండా చేసేట్టుగా అతని మనసును, అతని హృదయాన్ని తిప్పాడు మాట. తన ఐగుప్తీయుల ప్రజలను కూడా ఆజ్ఞాపించేట్టుగా చేశాడు. ఈ దేవుడు చేసేటువంటి కార్యం. అంటే అబ్రహాము విశ్వాసంగా దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడా? లేదు మనుషుల మీద ఆధారపడ్డ బట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడా అని చూస్తే, మనుషుల మీద ఆధారపడి దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకోడు. అర్థమైందా? ఎప్పుడైతే మనము మన శ్రమలో, శోధనల్లో, ఇబ్బందుల్లో, లేదా మనకి ప్రతికూల పరిస్థితుల్లో మనము బంధువుల మీద, స్నేహితుల మీద, సంబంధుల మీద, లేదా మన సమాజం మీద ఆధారపడతామో, అవి ఏమైందంటే చాలా సందర్భాల్లో దేవుడు జోక్యం చేసుకోవడం, మన సొంత శక్తి మీద ఆధారపడే పరిస్థితులు ఉంటాయి. దేవుడి మీద ఆధారపడతాం చూసావా, అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. కాబట్టి దేవుడు మీద ఆధారపడేటువంటి అబ్రహాముని బట్టి, దేవుడు అతనికి తోడై ఉన్న దాన్ని బట్టి దేవుడు అతనికి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి అబ్రహాము దేవుడి పట్ల విశ్వాసంగా జీవించాడు కాబట్టి దేవుడు అతని విషయంలో జోక్యం చేసుకొని తనకి ఏ హాని లేకుండా ఒక రాజు చేతిలో నుంచి, ఒక ఫరో రాజు ఆడ, ఇతను ఐగుప్తు రాజు ఆడ, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఆడ అబ్రహాము, అంత పరిస్థితి నుంచి దేవుడు అతన్ని ఏ హాని కలగజేయకుండా బయటికి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు అంత సమర్థుడు. దేవుడి మీద మనము ఆధారపడటం అనేది మనం నేర్చుకున్నప్పుడు, ఇది మన జీవితాల్లో కూడా మనకి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే మనల్ని ఆత్మ సంబంధంగా మనకి
బలాన్ని ఇస్తూ మనకి కావలసినటువంటి ప్రతి సహాయాన్ని ఆయన చిత్తానుసారంగా అనుగ్రహించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ 10వ వచనం కాడ నుంచి 20వ వచనం వరకు ఐగుప్తు దేశంలో అబ్రహాము నివసించుట, అక్కడ ఫరో అబ్రహాం భార్యను తీసుకెళ్ళట, మనం ఈ 2 సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి నీతి ఏంటి, ఈ పేరాలో మనం నేర్చుకునే నీతి ఏంటి? అబ్రహాంకి 3 ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. ఒకటి, ఆర్థిక ఇబ్బందులు, కరువు రావటం వల్ల. 2, ప్రాణాపాయ పరిస్థితి. 3, భార్య ఫరో వద్దకు వెళ్ళటం. ఈ 3 కూడా చాలా దగ్గరగా వచ్చినటువంటి శోధనలు, చాలా దగ్గరగా వచ్చిన శోధనలు. ఈ శోధనలను తట్టుకునే శక్తి అబ్రహాము దేని బట్టి పొందాడంటే విశ్వాసాన్ని బట్టి పొందాడు. ఈరోజు మనం కూడా శోధనలను తట్టుకునే శక్తి దేని బట్టి మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలమంటే విశ్వాసం లేకుండా ఆ పరీక్షల్లో మనం నెగ్గలేము, ఆ పరీక్షల్లో మనము బలం పొందలేము. కాబట్టి అబ్రహాము ధైర్యంగా ఎదుర్కొన్నాడు, కేవలం దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి. అయితే దేవుడు మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతని విషయం జోక్యం చేసుకున్నాడు. ఇది నీ 2వ సంగతి. కాబట్టి దేవుడి మీద ఆధారపడితే దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు. ఇది 2 సంగతి మాట. కాబట్టి ప్రతికూల పరిస్థితులు విశ్వాసం అవసరమైంది. 2వ సంగతి ఏంటంటే విశ్వాసాన్ని బట్టి దేవుడి మీద భారం వేస్తే, దేవుడి మీద ఆధారపడితే దేవుడే మన పట్ల జోక్యం